ప్రభువును సర్వాధికారి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ ఘనమైన నామమున మరొకసారి మన యేసుక్రీస్తు సువార్త సంఘ ఆధ్వర్యంలో ఈ ఛానల్లోంచి దేవుని యొక్క వాక్యమును మీ అందరికీ అందించడానికి ప్రభు ఇచ్చినటువంటి అవకాశమును బట్టి యేసయ్య ఘనమైన నామమును ఘనపరుస్తున్నాం. ఈ సమయంలో ప్రార్థనా పూర్వకంగా ప్రారంభిద్దాం. తలలో వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. నమ్మదగిన దేవా, పరిశుద్ధుడా, పరలోకమందున్న మా ప్రియ ప్రభువా, నీ ఘనమైన పరిశుద్ధ నామానికి వేల వందనాలు చెల్లిస్తున్నాం. మరొకసారి ఈ సాయంకాలపు వేళలో నిన్ను స్తుతించి మహిమపరచడానికి, నీ వాక్యం నీ పిల్లలకు అందించడానికి నీవు ఇచ్చినటువంటి కృపకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నీ వాక్యాన్ని నీవే మాతో మాట్లాడడానికి మా మధ్యకు రండి నాయన. ఈ కార్యక్రమం ద్వారా మహిమ, ఘనత, కీర్తి, ప్రభావాలు మా పక్షముగా పొందుకోమని వినువారందరినీ ఆశీర్వదించి అందరికీ అయ్యా ఉపకారమైనటువంటి నీ ఉపదేశం అనుగ్రహించే సహాయం చేయమని యేసయ్య పేరట వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, మీ అందరికీ ప్రభు పేరట మరొకసారి నా హృదయపూర్వక వందనాలు అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని యొక్క వాక్యమును చదువుకుని మన ధ్యానాన్ని ప్రారంభిద్దాం. దయచేసి మీ బైబిల్ తెరిచి పరిశుద్ధ గ్రంథంలోంచి యోవేలు గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి చదువుకుని కార్యక్రమంలో ముందుకు వెళదాం. దేవుని వాక్యమును ధ్యానం చేద్దాం. యోవేలు గ్రంథం 3వ అధ్యాయము 9వ వచనం అండి. అన్యజనులకు ఈ సమాచారము ప్రకటన చేయుడి, యుద్ధము ప్రతిష్ఠించుడి. సరిపోతుందండి. ఈ పూటకి ఈ చిన్ని వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. యుద్ధము ప్రతిష్ఠించుడి. ప్రియమైన దేవుని సంఘమా, గత దైవ సందేశంలో బలాఢ్యుడా అనే మాటను మనము ధ్యానం చేయడానికి ప్రభు కృపించారు. బలాఢ్యుడా, రేగుము అనే ఆ వచనం ద్వారా అనేకులు ఆశీర్వదించబడ్డారని నా యొక్క విశ్వాసము, నమ్మిక. సరే, ఈ పూట దానికి పైన ఉన్నటువంటి ఒక చిన్ని వచనం ఏమయ్యా అంటే యుద్ధము ప్రతిష్ఠించుడి. ప్రియమైన సోదరులారా, ఈ చివరి కాలంలో ప్రతి ఆధ్యాత్మికమైనటువంటి విశ్వాసి, ఒక క్రైస్తవుడు, దేవుని కుమారుడు, దేవుని చేత రక్షించబడినటువంటి వ్యక్తి, చీకటిలో నుంచి వెలుగులోనికి పిలువబడిన వ్యక్తి, ఆత్మ సంబంధమైన ఆధ్యాత్మికమైనటువంటి కృపలో ముందుకు వెళుతున్నటువంటి వ్యక్తి ఈరోజు ఈ యొక్క వచనాన్ని మనం ధ్యానం చేసినట్లయితే బైబిల్ ఏం చెప్తుందయ్యా అంటే యుద్ధము ప్రతిష్ఠించుడి. ప్రియులారా, ఈ చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం ఒకసారి ఆలోచిద్దాం. యుద్ధము ప్రతిష్ఠించుడి. స్నేహితులారా, యుద్ధాన్ని ప్రతిష్ఠించాలట. ప్రియమైన దేవుని సంఘమా, ఈనాడు ఆధ్యాత్మికమైన భక్తి చేస్తున్నటువంటి అనేక మంది జీవితాల్లో మనము యుద్ధం చేయాల్సినటువంటి అగత్యత ఏర్పడింది. దేనికోసం, ఎందుకు మనం యుద్ధం చేయాలి ఆలోచించినట్లయితే మన యొక్క ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళకుండా, భక్తి జీవితంలో ముందుకు వెళ్ళకుండా
సాతాను కొన్ని అడ్డంకులను మనకి కలిగిస్తూ ఉంటాడు. అందుకే పౌలయ్య గారు అంటారు, అపవాది తంత్రములను మీరు ఎరుగని వారు కారు అన్నాడు ఆయన. వాడు చాలా యుక్తిపరుడు, చాలా సులువుగా మనలను చిక్కులో పెడతాడు. సులువుగా మనలను చిక్కుల్లో పెట్టి మన భక్తి జీవితాన్ని ఉన్నత దశకు చేరకుండా, ఆత్మీయులో ఉన్నతమైన కృపలోనికి వెళ్లకుండా, దేవుని పరిశుద్ధాత్మ సహాయముతో యథార్థంగా జీవితాన్ని సాగించకుండా ఈ శత్రువు ప్రధాన శత్రువు. అందుకే మీ విరోధి అయిన అపవాది అన్నాడు దైవసరుడు పీటర్ గారు. కాబట్టి మన విరోధి గర్జించే సింహంలా తిరుగుతున్నాడట. ఎవరిని మృంగాలా అని, ఎవరి ఆత్మీయ జీవితాన్ని మృంగాలా, ఎవరి భక్తిని మింగేయాలా, ఎవరి ప్రార్థనని మింగాలా, ఎవరి సమర్పణ జీవితాన్ని పాడు చేయాలా, ఎవరి యొక్క ఆత్మీయ జీవితంలో ఉన్నతమైన స్థితికి వెళ్లకుండా వారిని అధోపాతాళానికి దించాలని చాలా ప్రయత్నం చేస్తున్నాడు. ఈ ప్రయత్నంలో చాలా విషయాల్లో బహుశా నేను అనుకుంటాను వాడు సఫలీకృతం అవుతున్నాడు అని అనుకుంటున్నాను కూడా. ఎందుకంటే గమనిస్తున్నటువంటి ప్రజానికం, క్రైస్తవ పరిశుద్ధ నీతి నియమములో నుంచి దూరమైనటువంటి అనేకమైనటువంటి వ్యక్తులు చూసేటప్పటికే వాడు ఇంచుమించు సఫలీకృతమయ్యాడేమో అనిపిస్తుంది. అలాంటి భయంకరమైన ఈ పరిస్థితుల్లో ఒక వ్యక్తి ఆత్మ సంబంధమైన వరములు రుచి చూచి ప్రార్థనా జీవితంలో కొనసాగి భక్తి జీవితంలోనికి వెళ్ళి ఆత్మ సంబంధమైన వరములను దేవుని కృపా వరములో పాలు పొంది లోకములోంచి బయటకు వచ్చిన వ్యక్తి మరలా లోకంలో కలిసిపోతున్నటువంటి ఈ భయంకర దినాల్లో చేయాల్సినటువంటి ప్రతి క్రైస్తవుడు ఏంటంటే యుద్ధము ప్రతిష్ఠించాలి. దేవునికి స్తోత్రం చెబుదామండి. ఈ శరీరమును పాడు చేస్తున్నటువంటి దురాశలు అవ్వచ్చు, శరీర కార్యాలు అవ్వచ్చు, శరీర సంబంధమైన ఆలోచనలు అవ్వచ్చు, శరీర సంబంధమైనటువంటి దేవునికి ఇష్టము కానీ భయంకరమైనటువంటి ఆ పాపేచ్ఛలు అవ్వచ్చు, పాప ఆలోచనలు అవ్వచ్చు, వీటన్నిటిపైన క్రైస్తవుడు ఖచ్చితంగా ఏం చేయాలంటే యుద్ధము చేయాలి. అయితే యుద్ధం చేయకుండా, యుద్ధము ప్రతిష్ఠించకుండా, యుద్ధ దినమును ప్రతిష్ఠించకుండా క్రైస్తవుడు ఆత్మీయ పోరాటమును పోరాడకుండా ఆత్మ సంబంధమైన పోరాటములో వెనుకైపోయి, పౌలు గారు అంటారు కదా, మంచి పోరాటము పోరాడాను, ఆత్మ సంబంధమైన పోరాటమును పోరాడి తిని, శరీరానికి ఆత్మకు ఉన్నటువంటి ఈ పోరాటములో మంచి పోరాటమును పోరాడి ఆత్మ సంబంధమైన వరములను నేను పొందుకోవడానికి నా పోరాటాన్ని ముగించాను, మంచి పోరాటము పోరాడి నా పరుగు తొదముట్టించాను, నా కోసం నీతి కిరీటం ఉంది. నా కోసమే కాదు, ఎవరైతే నా వల్లే పోరాడగలరో, ఎవరైతే నా వల్లే యుద్ధము చేయగలరో వాళ్ళ ఆత్మీయ జీవితంలో ఒక ఉన్నతమైన స్థితి ఉంటుందని పౌలయ్య గారు సంఘానికి తెలియజేసినటువంటి శుభవచనాలు మనందరికీ తెలుసు. అయితే ఈ రోజున యుద్ధం చేయకుండా ఉండడానికి గల కారణం ఏమిటి? ఒక క్రైస్తవుడు శరీరకమైనటువంటి క్రీస్తు నమ్ముకున్న క్రైస్తవుడు శరీర దురాశలకు లోనై ఆత్మ సంబంధమైన వరములకు దూరమై పరిశుద్ధాత్మకు దూరమై పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తూ పరిశుద్ధాత్మను ఏడిపిస్తూ దేవుని ఆత్మ సంబంధమైనటువంటి ఆ కృప నుంచి దూరమైపోవడం గల కారణం ఏమిటి? ఒకటి రెండు విషయాలు ఈ సందర్భంగా మనం ధ్యానం చేసి ముందుకు వెళ్దాం. నా సంఖ్యాకాండం ఒకసారి బైబిల్ తెరవండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు చదువుదాం. సంఖ్యాకాండం 32వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చదివితే అక్కడ ఒక అద్భుతమైనటువంటి విషయాలు కనబడుతుంది. మనం అందరం జాగ్రత్తగా ఆ విషయాలు చూద్దాం. మోషే గాదీలతోను రూబేనీలతోను మీ సహోదరులు యుద్ధమునకు పోవచ్చు ఉండగా మీరు ఇక్కడ కూర్చుండా వచ్చా, లేక మీరిక్కడ కూర్చుండుదురా? ఒక ప్రశ్న, అవునా? మీ సహోదరులు యుద్ధానికి వెళితే మీరు ఇక్కడ కూర్చుంటారా? ఇక్కడ విషయం ఏంటంటే
ఇశ్రాయేలీలు 12 గోత్రాల వాళ్ళు. జాగ్రత్తగా వినాలి మీరు. ఈ 12 గోత్రాలు వాళ్ళు 400 సంవత్సరాలు పైబడి ఐగుప్తు దేశంలో బానిసత్వాన్ని అనుభవించారు. కఠినమైన బానిసత్వం అనుభవించారు వాళ్ళు. దేవుని మహాకృపను బట్టి వారి యొక్క ప్రయాస, వారి యొక్క బాధ, వారిచే చేయించబడిన కఠినమైన దాసత్వం కొట్టివేశాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. వారికి స్వేచ్ఛ వచ్చింది. ఆ విషయం కొట్టివేసే దేవుడు అనే ఆ యొక్క దైవ సందేశంలో కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. సరే, ఇప్పుడు ఆ విషయానికి వెళ్ళట్లేదు. ఇశ్రాయేలీలు ఈ 12 గోత్రాల వాళ్ళు, రూబేను దగ్గర నుంచి బెన్యామీను గోత్రం వరకు కూడా అద్భుతమైన కృపలో వాళ్ళు కొనసాగుతున్నారు. దైవజనుడైన మోషే వాళ్ళు నడిపిస్తున్నాడు, వాగ్దాన దేశానికి నడిపిస్తున్నాడు. ఎర్ర సముద్రం ఇశ్రాయేలీలు, జాగ్రత్తగా గమనించండి, ఇశ్రాయేలుకు ఉన్నటువంటి మరో పేరు హెబ్రీలు లేక యూదులు. హెబ్రీలు అనే పదానికి అర్థం దాటేసిన వారు, దాటిన వారు. పిల్లరా, వారు ఐగుప్తును దాటిన వారు. ఐగుప్తులో సంహార దోటే వారిని దాటి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం చెబుదాం. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీలు ఉన్నటువంటి ఆ గోషేను ప్రాంతములో వారికి ఉన్నటువంటి ఆ రక్తపు గురుతులు చూచి వారి యొక్క పైన కమ్మికి నిలబడినటువంటి కొమ్ములకు ఉన్నటువంటి గొర్రె పిల్ల రక్తమును చూసి సంహార దూత దాటిపోయింది. గమనించండి, వారు ఐగుప్తు దేశమును దాటిన వారు, ఎర్ర సముద్రమును దాటిన వారు. ఇంకా గమనిస్తే షీను అరణ్యమును దాటిన వారు, రెఫిదీం అరణ్యమును దాటిన వారు, భయంకరమైన మహా ఎండకు కాలిన అరణ్యములో వాళ్ళు ప్రయాణం చేస్తుండగా వారితో దేవుడు స్నేహం చేసి వారిని పట్టుకుని వారికి ముందుండి వారిని దాటించారు. పిల్లరా, ఇట్లాంటి పరిస్థితిలో ఓ ప్రాంతానికి వచ్చారు. ఆ ప్రాంతంలో 2 గోత్రాల వాళ్ళు, రూబేనీయులు, గాదీలు. వీళ్ళకి విస్తారమైన మందలు ఉన్నాయటండి. ఈ విస్తారమైన మందలు ఉండడంతో వాళ్ళు ఏం చేశారంటే ఆ యాజకుని దగ్గరికి, దైవజనుడైనటువంటి మోషే దగ్గరికి వచ్చి అంటున్నా, అయ్యా వందనాలండి బాబు మోషే గారు, మమ్మల్ని చాలా దూరం నడిపించారు, వాగ్దాన దేశానికి తీసుకెళ్తున్నారు, చాలా సంతోషం అండి. అయితే ఆ పై వచ్చిన చదవండి, ఆ 32వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువుదామండి. ఇశ్రాయేలీల సమాజం ఎదుట దేశము మందలకు తగిన ప్రదేశము నీ సేవకులైన మాకు మందలు, విస్తారమైన మందలు ఉన్నాయి కాబట్టి మా ఎడల మీకు కటాక్షం కలిగితే మమ్మును యోర్దాను అద్దరికి. ఎంత దుర్మార్గపు ఆలోచన అండి ఇది! యోర్దాను అద్దరికి దాటించక. ఒక్కసారి మీరు గమనించండి, ఈ రూబేనీయులు, రూబేను ఇశ్రాయేలీలకి పెద్ద ఆయన ముందుండి దారి చూపించాలి కదండి. తర్వాత గాదు అనగా అదృష్టం. ఈ రూబేను, గాదు ఈ 2 గోత్రాలకే విస్తారమైన మందలు ఉన్నాయంట. ఓ ప్రాంతం చూశారు, చాలా బాగుందే, ఇక్కడ విస్తారమైన మందలకు తగిన ప్రాంతమే ఇది, ఇక్కడ మంచి గడ్డి ఉందే, ఇక్కడ పచ్చిక బయళ్ళు ఉన్నాయే, అద్భుతం. ఈ ప్రాంతము మన ప్రాంతానికి లేక ఈ ప్రాంతము మన గొర్రెలకు, మన మందలకు తగినది కాబట్టి మనం ఇక్కడ ఉండిపోవడం మంచిది. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రియ స్నేహితులారా, వారు అక్కడ ఉండిపోవడానిక దేవుడు పిలిచింది. మందలకు విస్తారమైన ఆ గడ్డి ఉందని ఆగిపోవడానిక వాళ్ళని ఒక దేశాన్ని తీసుకెళ్తున్నాడే, కానాను దేశాన్ని తీసుకెళ్తున్నాడే, వాగ్దాన దేశాన్ని తీసుకెళ్తున్నాడే, పాలు తేనెలు ప్రవహించు దేశమైనటువంటి ఆ వాగ్దాన దేశానికి నడిపిస్తున్నాడు కదా. అది వాళ్ళ స్వంత దేశం. వీళ్ళెళ్ళక ముందే అక్కడ ఆల్రెడీ 7 రకాల జాతుల వాళ్ళు ఉన్నారు. కానానీయులు, హివ్వీలు, ఇత్తీలు, యెబూసీలు, అమోరీలు, అమాలేకీలు, ఇట్లా 7 రకాలైనటువంటి ప్రజలు అక్కడ ఉన్నారు. 7 రకాలైనటువంటి నెఫీలీలుగా పిలువబడుతున్న బలవంతులు
వాళ్ళ బలత్కారులు వాళ్ళను జయించి వాళ్ళ దేశమును వారు స్వతంత్రించుకోవాలి. అలా జయించడానికే వారు ప్రయాణం ప్రారంభించారు. అలా చేయడానికి ఎర్ర సముద్రం దాటారు. మన్నా, దేవుడు ఇస్తున్నటువంటి మన్నాను తింటున్నారు. దేవుడు వారిని అలా చేయడానికి బండలోంచి నీళ్లు పంపించాడు. ఇంతలా చేస్తే ఒక ప్రాంతాన్ని చూసి, ఒక ప్రదేశాన్ని చూసి అది మందలకు తగిన ప్రాంతమని, అక్కడ గడ్డి ఉందని, గడ్డి బుద్ధి గడ్డి తిని అన్నట్టుగా వాళ్ళు ఏం చేస్తారో తెలుసండి, ఇక్కడే ఉండిపోతాం సార్ మేము. వాళ్ళు అంటున్న మాట, యొర్దాను అద్దరికి దాటించొద్దు. ఎందుకు దాటించొద్దు అంటున్నారు? గడ్డిని చూసారండి. అక్కడ విస్తారమైనటువంటి మందలకు తగిన ప్రదేశం అంటది. ప్రియమైన సోదరులారా, ఈ చివరి కాలంలో చాలా మంది క్రైస్తవులు, చాలా మంది విశ్వాసులు, చాలా మంది దైవజనులు, ఆత్మ సంబంధంగా యాత్ర ప్రారంభించిన వాళ్ళు, ఆత్మీయంగా జీవితాన్ని ప్రారంభించిన వాళ్ళు, ఆత్మలో పరిపూర్ణత సాధించాల్సినటువంటి వాళ్ళు, ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా తమ జీవితాన్ని ఉన్నతమైన స్థితికి కొనసాగించాల్సినటువంటి వాళ్ళు శరీరానుసారంగా ముగిస్తు. అందుకనే పౌలు గారు, ఓ గలతీయులారా, మీరు ఇంత అవివేకులా అని ప్రశ్నించాడు. ఏమిటి అవివేకం అంటే? యేసుక్రీస్తు తన శిష్యులను సువార్తకు పంపిస్తూ, మీరు మరి పావుల నిష్కపటంగా ఉండాలి, పాముల వివేకముగా ఉండాలన్నాడు. అవివేకం అంటే అర్థం ఏంటో చెప్పమంటారు? బైబిల్ ఇచ్చినటువంటి నిర్వచనం. అవివేకము అనగా ఏమి అని ఆలోచిస్తే, శరీరానుసారముగా ముగించడం, లేక ఆత్మ సంబంధంగా ప్రారంభించి, ఆత్మీయంగా ప్రారంభించి, దేవుని కృపలో ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా జీవితాన్ని ప్రారంభించి శరీరానుసారముగా ముగించడమే అవివేకం. ఈ అవివేకములోంచి అనేక మంది క్రైస్తవులు బయటికి వచ్చుదురుగాక. ఆమేన్ అనట్లేదు మీరు? ఈ అవివేకమైన స్థితిలో నుంచి దేవుడు అనేక మందిని లోపలికి, లేక అవివేక సంబంధమైన విషయంలోంచి బయటికి తీసుకొచ్చి ప్రభు కృపలో వారిని భద్రపరచునుగాక. ప్రియమైన సోదరులారా, మరొక్కసారి జ్ఞాపకం చేస్తున్నాను, వీళ్ళు చిన్ని ప్రలోభం అండి. వాళ్ళకి అక్కడ ఎదురుగుండా కనబడుతున్న గడ్డిని చూసి అంటున్నారు, ఇది మాకు అనుకూలమైన ప్రదేశం అండి, ఇక్కడే ఉండిపోతామండి. ప్రియమైన సోదరులారా, వాళ్ళు అక్కడ ఉండేవారు కాదు. యొర్దాను దాటవలసిన వారు, యొర్దాను అవతలకి వెళ్ళవలసిన వారు, యొర్దాను దాటడానికి వాళ్ళు పెద్ద ఏమి సాధించక్కర్లేదండి. యాజకులు భుజం మీద మందసం మోస్తుంటే యాజకుల కాళ్ళు యొర్దాను నదిని అలా తాకగానే యొర్దాను రెండు ముక్కలు అయిపోద్ది. దేవునికి స్తోత్రం చెబుదాం. యొర్దాను దాటడం పెద్ద విశేషమేమి కాదు. యొర్దాను దాటడానికే వీళ్ళు పెద్ద ఏమి కష్టపడాల్సిన పని లేదు. యొర్దాను దాటడానికి వంతెనలు వేయాల్సిన పని లేదు. యొర్దాను దాటడానికి, ప్రియమైన సోదరులారా, యొర్దాను దాటడానికి వీళ్ళేమి పెద్ద ఇబ్బంది పడక్కర్లేదు. యాజకుల కాళ్ళు యొర్దానును తాకి తెచ్చారు. ప్రియులారా, మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మరి ఏమిటంటే వీళ్ళకి వచ్చినటువంటి ఆ విశేషం ఏమిటి? వీళ్ళకు ఉన్నటువంటి ఆ యొక్క ప్రలోభం ఏమిటంటే, మందలు ఉన్నాయి, గడ్డి ఉంది, ఇక్కడ గడ్డి ఎక్కువ. ప్రియమైన సోదరులారా, ఈ రోజు చాలా మంది క్రైస్తవులు ఆత్మ సంబంధమైన పోరాటమును పోరాడడానికి విలువివ్వకుండా, ఆత్మీయంగా యుద్ధమును ప్రతిష్ఠించకుండా, ఆత్మ సంబంధమైన పోరాటమును పోరాడకుండా వాళ్ళు చేసే ప్రయత్నం ఏమిటి అంటే, లోక సంబంధమైన ప్రలోభాలను చూసి, శరీర సంబంధమైన కోరికలను చూసి, శరీర దురాశలను చూసి, శరీర సంబంధమైన శరీర కార్యములు స్పష్టమైనడే అలాంటి శరీర కార్యములను చూచి యుద్ధం ఆపేస్తున్నారు. ఇక్కడ అదే అంటున్నాడు, మమ్మల్ని మేము యొర్దాను దాటించొద్దు, మేము దాటం అంటే వీళ్ళ సంపూర్ణంగా దాటడానికి వీళ్ళకి అస్సలు ఆలోచన లేదండి. చాలా బాగుంది. ఇశ్రాయేలీలో పెద్ద గోత్రం, లేక ప్రథమ గోత్రం రూబేను కదండి. రూబేను ముందుంటారు, అయ్యా మేము దేవుడిచ్చిన స్థలానికి వెళ్ళడానికి, దేవుడిచ్చిన ప్రదేశానికి మనం వెళ్ళిపోదాం, దేవుడు మనతో ఉన్నాడో, మనలో ఉన్నాడో, ఎంతమంది మనకు అడ్డొచ్చినా, ఎన్ని ప్రమాదాలు ఏర్పడినా, ఎన్ని ఇబ్బందులు ఏర్పడినా మనం యుద్ధం ఆపొద్దు, మనం ముందుకు వెళ్ళిపోదాం, మనం ప్రయాణం చేద్దాం, మన యుద్ధంలో పోరాడదాం, శత్రువుల పీచమరుద్దాం, శత్రువులను వెళ్ళగొడదాం, మన దేశాన్ని మనం స్వతంత్రించుకుందామని మిగిలిన 11 గోత్రాలకి దిశ నిర్దేశించాల్సింది పోయి
ధైర్యమును 100 పోయాల్సింది పోయి అదే మాట అంటాడండి దైవజనుడు మోషే గారు. ఏమంటున్నాడు చదవండి, యుద్ధములో ఏమంటున్నాడు చదవండి. మీరు యుద్ధం చేయకుండా, మీ సహోదరులు యుద్ధం చేస్తుంటే మీరు యుద్ధం చేయకుండా కూర్చుంటారా? యెహోవా ఇశ్రాయేలీయులకు ఇచ్చిన దేశమునకు వారు వెళ్లకుండా ఉండడానికి మీరు ఎలా వారి హృదయాలను అధైర్యపరుస్తారు? మీరెలా వాళ్ళ హృదయాలను అధైర్యపరుస్తున్నారు? ఇది మంచిది కాదు అని వాళ్ళని దైవజనుడైనటువంటి మోషే ఈ విషయాల్లో మనకు అర్థమవుతున్నటువంటి ఆ పదం ఏంటంటే మీరు యుద్ధం చేయాల్సిందే. ఎప్పుడైతే ఆ మాటలు చెప్పాడో అయితే మేము యుద్ధం చేస్తాం, శత్రువుని జయిస్తాం, వాగ్దాన దేశం చేరతాం. చేరిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మరలా వెనక్కి వచ్చి ఆ దేశాన్ని స్వతంత్రించుకుంటామని వాళ్ళు చెప్పడం. ప్రియమైన సోదరులారా, నేను ఈ మాటలో మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే ఈ రోజున చాలా మంది ఆత్మ సంబంధమైన యుద్ధం చేయక్కర్లేదులే అని బోధించే వాళ్ళు కనబడుతున్నారు. ఆత్మ సంబంధమైన పోరాటము చేయకుండా, ఆత్మ సంబంధమైనటువంటి పోరాటమును చేయకుండా, ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని సాగించకుండా ఆగిపోయే వాళ్ళు ఎంతో మంది కనబడుతున్నారు. ఉదాహరణకి మీరు ఒకసారి సంసోను జ్ఞాపకం చేసుకోండి. అతడు ఆత్మ సంబంధమైన పోరాటం చేయడానికి దేవుడే అతనిని రేపాడు, దేవుడే అతను బలపరుస్తున్నాడు, దేవుడే అతనికి శక్తి ఇస్తున్నాడు, దేవుడే అతని జీవితాన్ని ఉన్నతమైన స్థితికి తీసుకొస్తున్నాడు. కానీ శరీర కార్యాలకు లొంగిపోయాడు. అతడు ఎంత బలవంతుడో ఒకసారి మీరు ఊహించండి. అతడు ఎంత వేగంగా పరిగెట్టేవాడు ఒకసారి మీరు ఊహించండి. 150 నక్కలను పట్టుకున్నాడంటే నక్క కంటే వేగముగా పరిగెట్టగలిగినటువంటి నేర్పు కలిగిన వాడు. అంత మాత్రమే 2 తోకలు ముడేసి అటువైపు ఇటువైపు దాని మూతుల్లో అటువైపు పెట్టి ఆ మూతి ఇటువైపు త్రిప్పే లోపల 2 తోకలకే ముడేయటం, మధ్యలో దివిటీ పెట్టి వదిలేయటం. ఎంత నేర్పరండి. ఇలాంటి ఆయన శరీర కార్యాలకు లొంగిపోయాడు. అడ్రస్ మారిపోయింది. ఇజ్రాయెల్ దేశంలో ఉండవలసిన వాడు ఫిలిస్తీన్ల దేశంలో ఉన్నది. అడ్రస్ మారిపోయింది. చిరునామా మారిపోయినట్టుగా ఉంది అతను బ్రతుకు. ఇంతకుముందు ఏదైనా అతనితో మాట్లాడాలంటే ఇజ్రాయెల్ దేశంలోనే, కానీ ఇప్పుడు ఫిలిస్తీ దేశంలో ఉన్నాడు. అతను ఫిలిస్తీ ప్రజల మధ్య ఉన్నాడు. ఢిల్లీలో ఒడిలో నిద్రపోతున్నాడు. శరీర కార్యములకు లొంగిపోయాడు. పిల్లరా, ఈ రోజున ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధము చేయకుండా ఉండడానికి, ఆత్మీయంగా నీ యొక్క అడ్డొస్తుంది నీ ప్రార్థనా జీవితానికి, నీ భక్తి జీవితానికి, నీ విశ్వాస జీవితానికి, నీ సమర్పణ జీవితానికి, నీ ఆరాధనా జీవితానికి ఏదైతే అడ్డొస్తుందో దానిపై క్రైస్తవుడా యుద్ధం చేయి. యుద్ధమును ప్రతిష్ఠించు, యుద్ధమును ప్రతిష్ఠించు. ఆ రోజున మీరు గమనిస్తున్నారా? ఆ యొక్క గాదీలు, రూబేరీలు యుద్ధం వద్దంటున్నారు, లేక యుద్ధం మేము చేయమంటున్నారు, లేకపోతే మేము ఇక్కడే ఆగిపోతామంటున్నారు. దేవుడు అన్నాడు, చాలే, మీరు మన్యము చుట్టూ తిరిగిన కాలము చాలు అనలేదా? ఈ యొక్క పర్వతం చుట్టూ తిరిగిన కాలం చాలు అనలేదా? వారు ముందుకు నడిపిస్తుంటే ఇక మేము ఆ ప్రలోభాలకు లొంగిపోయి దేవుని సంబంధమైనటువంటి వ్యక్తులు, ప్రార్థనా సంబంధమైన వ్యక్తులు, పరిశుద్ధాత్మ వరము కలిగిన వ్యక్తులు, పరిశుద్ధాత్మలో పాలు పొందిన వారు, దేవుని రాబోవు శక్తుల ప్రభావమును అనుభవించిన వారు, దేవుని యొక్క శక్తిని రుచి చూచిన వారే యుద్ధము ప్రతిష్ఠించకుండా, పోరాడకుండా శత్రువుకు లొంగిపోవడం ఎంతవరకు నేరం, ఎంత భయంకర నేరం ఇది. అంచేత నా ప్రియమైన సోదరులారా, ఈరోజు యోవేలు గ్రంథంలోంచి ప్రభు మనకి నేర్పుతున్నటువంటి పాఠం ఏమిటంటే యుద్ధము ప్రతిష్ఠించుడి. ఇప్పుడు గాదీలారా యుద్ధం చేయాలి మీరు, ఓ రూబేనియు యుద్ధం చేయాలి అనగానే వాళ్ళు ఏం చేశారో ఆ పై వచనాలు ఆ పైన చూడండి, అక్కడ ఉంటుంది. ఆ పైన కొంచెం పైకి చూస్తే ఈ పక్కన అండి, ఇంకొంచెం పైన ఇంకా అక్కడ చూడండి, అక్కడ ఏమని రాశాడో,
వాళ్ళు ఏమంటారు, మోషే వాళ్ళని పిలిచి వాళ్ళకి ఇలాగా మరి యుద్ధం చేయాలి, మీ సహోదరులు యుద్ధం చేస్తుంటే గిడ్డాడు కూర్చుంటారా? అంత మాత్రమే కాదు, మీరు యుద్ధం చేయకుండా మానేసేసి మీ వెనకాలన్న వారిని కూడా బలహీనపరుస్తారా, అధైర్యపరుస్తారా అని వారిని హెచ్చరించిన తర్వాత వాళ్ళు అంటున్నారు, మేము మా సహోదరులకు ముందుండి యుద్ధమునకు సిద్ధపడి సాగిపోతాం. ఏమన్నారు? చదవండి, ఆ మాటలు చదవండి. ఏమన్నారు వాళ్ళు? ఏమన్నారు? చదవండి. ఇశ్రాయేలీయులను వారి వారి స్థలములు చేరే వరకు వారి ముందర యుద్ధానికి అదండి, యుద్ధమునకు సిద్ధపడి ఏముంది? సాగుదాము. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే ఇప్పుడు మనం దేనికి సిద్ధపడాలండి? ఈరోజు చాలా మంది ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధం చేయడానికి సిద్ధంగా లేరు. ఆత్మ సంబంధమైన యుద్ధం చేయడానికి వాళ్ళు సిద్ధపడడం లేదు. ఆత్మ సంబంధమైన పోరాటం చేయడానికి సిద్ధపడట్లేదు. ఇంకా ఎంతో దారుణంగా, ఎంతో భయంకరమైన స్థితి ఏమిటంటే నిద్రాణ స్థితిలో ఉన్నారు, మేల్కోలేకపోతున్నారు, యుద్ధం చేయలేని పరిస్థితిలో ఉన్నారు, ఆత్మ సంబంధమైన పోరాడలేని పరిస్థితిలో ఉన్నారు. అయినను ప్రభు మరొక్కసారి తన పిల్లలను ప్రేమించి ప్రభు చెబుతున్న మాట, మేల్కోండి, యుద్ధము ప్రతిష్ఠించుడి. యోషువ గ్రంథం 6వ అధ్యాయం ప్రారంభ వచనమండి. యోషువ గ్రంథం 6వ అధ్యాయము, క్షమించాలి, 19వ వచనం చదవండి ఒకసారి. లేకపోతే 8:1 చదవండి, సరిపోతుంది. మరియు యెహోవా యెహోషువతో ఇలా చెప్తున్నాడు, ఏమని? భయపడద్దు, జడియొద్దు, అదండి, యుద్ధ సన్నద్ధులై వారినందరినీ యుద్ధ సన్నద్ధులై అంటే యుద్ధము చేయడానికి సన్నద్ధత కలిగి, సంసిద్ధత కలిగి, సిద్ధపడి వెళ్ళండి హాయి మీదకి. ఈ చివరి కాలంలో చాలా మంది క్రైస్తవ సోదరులారా, అయ్యో దేవుని పిల్లలారా, అయ్యో దేవుని పిల్లలారా, ఏదో దానిని చూసి ఆగిపోతున్నారా? నయమాను తెచ్చిన బంగారానికి ఏమైనా ఎలీషా ఆశపడి ఆగిపోయాడు అనుకుంటున్నారా? ఎదురుగుండా ఎరుకోలో కనబడుతున్నటువంటి ఆ షేనారు పై వస్త్రము చూసి గాని, వెండిని చూసి గాని, బంగారం చూసి గాని యెహోషువ ఆకనాగిపోయాడు. గెహజీ లొంగిపోయాడు, ప్రలోభాలకి లొంగిపోయిన యోధా, ఇస్కరియోతు యోధా లొంగిపోయాడు. నా ప్రియమైన సోదరులారా, ఈ సంస్కృతి మంచిది కాదండి. మనం దేవుని పిల్లలం, దేవుని కృపలో సాగిపోయే వాళ్ళం, ఆత్మ సంబంధమైన పోరాటమును పోరాడుతూ దేవుని నిత్యత్వములోనికి వెళ్లాల్సిన వాళ్ళం. మనం యుద్ధమును ప్రతిష్ఠిద్దాం, యుద్ధ సన్నద్ధులై వెళ్దాం. బైబిల్లో ఒక వ్యక్తుల కోసం 78వ కీర్తన 9వ వచనం చదవండి ఒకసారి. 78 కీర్తన 9వ వచనం అండి. తొందరగా చదవండి. 2 మాటలు. వెండ్లను పట్టుకొని యుద్ధ సన్నద్ధులైన ఎఫ్రాయిము సంతతి వారు యుద్ధ కాలమున ఎంత ఘోరం అండి, వెనుకకు తిరిగిరి. అదే కాలం అంట, మరలా చదువుదాం. యుద్ధ కాలము. కొంచెం మరలా బాగా చదవండి. అది వెండ్లను పట్టుకుని అంటే పోరాట సంబంధమైన వెండ్లు అంటే ఆయుధాలు. ఆ ఒక్క విండి వేస్తేనండి శత్రు గుండెల్లో గుచ్చుకుని ఆహాబు గారు అలాగే చచ్చాడు. ప్రియులారా, వెండ్లను పట్టుకుని యుద్ధ కాలమున ఎఫ్రాయిమీలు యుద్ధములో వాళ్ళు ఏం చేశారటండి? వెనక్కి వెళ్ళిపోయారంట, వెనక్కి తిరిగారంట. బైబిల్ గ్రంథంలో మీరు జాగ్రత్తగా గమనించండి. ఆత్మ సంబంధమైన పోరాటమును పోరాడడానికి ప్రయత్నించే మనము ఎప్పుడు శత్రువుకి వీపు చూపకూడదు, శత్రువుకి వెన్ను చూపకూడదు. వీపు చూపే సంస్కృతి క్రైస్తవ్యంలో లేదు. కానీ ఎఫ్రాయిమీలు యుద్ధ కాలములో వెనకకు తిరిగిరి. ఎఫ్రాయిము లాంటి వ్యక్తులుగా మీరున్నారా?
యుద్ధ కాలంలో వెనక్కి వెళ్ళిపోతున్నారా? ఎందుకంటే అపవాది ప్రతి నిత్యము మనపై దాడి చేయడానికి ప్రయత్నిస్తుంది. ప్రతి నిత్యము మన భక్తిని, మన ప్రార్థన, మన విశ్వాసము, మన సమర్పణ, మన త్యాగం, మన ఆరాధన, దేవుని యందు నమ్మకము, పరిశుద్ధత, యథార్థత, ఆత్మీయత, ఇవన్నిటిని పోగొట్టాలి, ఇవన్నిటి నుంచి దూరం చేయాలని వాడు నీ మీద చాలా ప్రయోగాలు చేస్తుంటాడు. తంత్రగాడండి. అందుకని పౌలు అంటాడో, ఒక పత్రికలో పౌలు అంటాడో, అయ్యో సర్పము తన యుక్తి చేత హవ్వను మోసపరచునట్లు మీలో ఉన్నటువంటి పరిశుద్ధతను, క్రీస్తు ఎడల ఉన్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లయినను ఎలా అయినా ఒకవేళ మీరు తొలగిపోతారేమో, మీరు తప్పిపోతారేమో అని భయపడుతున్నాను అన్నాడండి. ప్రియ స్నేహితులారా, మరొక్కసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఆత్మ సంబంధమైన జీవితాన్ని జీవిస్తున్నప్పుడు, ఆత్మ సంబంధమైన పోరాటంలో పోరాడుతున్నప్పుడు, శత్రువు ఎదురుగుండా మనకున్నప్పుడు పోరాడవలసిందే తప్ప ప్రలోభాలకు లొంగిపోవద్దు. ఆ వాటి కోసం వీటి కోసం చూడొద్దు. శరీర కోరికలకు లొంగిపోవద్దు. శరీర దురాశలకు లొంగిపోవద్దు. శరీర కార్యాలకు లొంగిపోవద్దు. యుద్ధం చేద్దాం. యుద్ధములో ఎట్టి పరిస్థితిలో వెనకకు వెళ్ళొద్దు. ఎట్టి పరిస్థితుల్లో వెనుకంజ వేయొద్దు. నాగరి మీద చేయి పెట్టా, వెనక చూడొద్దు. లోతు భార్య ఎదురుగుండా కనబడుతుంది. మరి యుద్ధం చేయాలంటే మనం ఏం చేయాలి? యుద్ధం చేయడానికి మన ఆయుధాలు ఏమిటి? ప్రభు చిత్తం అయితే మరొక చిన్ని దైవ సందేశాన్ని మనం మరొకటి నేర్చుకుందాం. ఈ రోజుకి ఒక చిన్ని మాట ఏమిటంటే, క్రైస్తవుడా యుద్ధం చేయగలవా? క్రైస్తవుడా యుద్ధ భూమికి వెళ్ళగలవా? అరే, ఎదురుగుండా కనబడుతున్న శత్రువును చూసి వెనక్కి వెళ్ళిపోతావా? బైబిల్ గ్రంథంలో నాకు బాగా ఆశ్చర్యం కల్పించే అద్భుతమైనటువంటి బాగా ఆశ్చర్యపోతూ ఉంటాను. ఎందుకంటే అటువైపునట్టండి ఇశ్రాయేలీల శత్రువు ఒకడు కనబడుతున్నాడు, ఫిలిష్తీయుడు. వాడిని చూడగానేనండి ఇశ్రాయేలీలకు రాజైనటువంటి సౌలు గారు కూడా కిటికీలో చూస్తున్నాడు. వావ్, ఎలా ఉన్నాడు రా బాబు! దావీదు అన్నలో మిలిటరీ దళము, సైనికులు అంతవరకు జయము 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 అన్నారంట. వాణ్ణి చూడగానే బహుభీతులై పారిపోతున్నారంట. అయ్యో ప్రియులారా, శత్రువును చూసేటప్పటికి పారిపోతున్నారే. కానీ శత్రువు మనమేం చెప్పాలి? శత్రువు ముందు శత్రువుతో మనమేం చెప్పాలి? ఒక వాక్యం చదువుతారా? శత్రువుతో మనం ఏం చెప్పాలో యెషయా గ్రంథము. శత్రువు కోసం మనం ఏం చెప్పాలో బైబిల్ చెప్తుంది. యెషయా గ్రంథము. ఒకసారి ఆ మాటలు చదివితే భలే అద్భుతమైనటువంటి పదాలండి. ఆ పదం చాలా ఆనందం కల్పిస్తుంది. ఆ పదం నన్ను బాగా పురోభివృద్ధిలోనికి నడిపిస్తుంది. ఆ మాట చదువుతారా? 8వ అధ్యాయము 9వ వచనం అండి. ముగిస్తాను ఈ మాటలతో. 8, 9. జనులారా రేగండయ్యా, మీరు ఓడిపోవుదురు. చూడండి ఆ గొల్యాతు ఎలా రేగి మాట. రాయ్, మగాళ్ళు లేడురా, మీరందరూ సౌలుకి దాసులు కదరా, ఒక్కడు రండిరా, ఒక్కడు చాలురా. ఎంత మాట్లాడుతున్నాడండి. జనులారా రేగుడి, మీరేమవుతారు? ఓడిపోదురు. దూరదేశస్తులారా మీరందరూ ఆలకించండి. మీరు బాగా నడుము బిగించుకుని యుద్ధానికి వెళ్ళిపోయినా మీరేమైపోతారు? మా శత్రువులారా మీరు ఓడిపోతారు. నడుము బిగించుకుని యుద్ధం చేద్దాం అనుకుంటున్నారా? ఓడిపోతారు. గొల్యాతులా నడుము కట్టుకున్నా ఓడిపోతారు. ఆలోచన చేసుకున్నా మీ ఆలోచనలన్నీ నిరుపయోగమే, వ్యర్థమే. ఓవేళ మీరే మాటలు వలిగేసినా మీ మాటలు నిలబడవు. వింటున్నారా? మాట నిలబడవు. చూడండి ఎంతగానో మాట్లాడుతున్నారు. రే కుక్కనుకున్నాడు రా, దాదిగా బచ్చాగా మొక్కలు చేస్తానరా, నిన్ను చంపాతలు ఆడతానరా, కాకులకి గెద్దలు ఎగరేసేస్తానరా. ఎన్ని మాట్లాడాడండి వాడు. మీరు మాట్లాడినను నిలబడవు,
మీరు ఎంత ఆలోచన చేసినా మీ ఆలోచనలన్నీ వ్యర్థం. చదవండి ఇప్పుడు, చదవండి. దేవుడు మాతో ఆ పదం సరిపోతుందండి. దేవుడు మాతో ఉన్నాడు. ప్రియమైన సోదరులారా, నువ్వు యుద్ధమును ప్రతిష్ఠించగలిగితే, చీకటి కార్యాలపై యుద్ధం చేయగలిగితే, సాతాను శక్తులపై యుద్ధం చేయడానికి ప్రయత్నిస్తే, మనము పోరాడునది శరీరాలతో కాదనడు కదండి. మనం పోరాడేది దురాత్మల సమూహముతో అన్నాడు. ఆ దురాత్మల సమూహముతో, అంధకారంలో ఉన్నటువంటి ఆకాశ మండలంలో ఉన్నటువంటి దురాత్మల సమూహముతో మనం యుద్ధం ఎందుకంటే వాటితో యుద్ధం చేయడం మన భక్తిని పాడు చేద్దాం, మీ విశ్వాసం, మీ సమర్పణ, మీ త్యాగం మరల జ్ఞాపకం చేస్తున్నాను. అందుచేత యుద్ధం చేద్దాం. ఈ యుద్ధములో నువ్వేం చేయక్కర్లేదు, నేను ఒక మాట చెప్తాను, దేవుడు మాతో ఉన్నాడు, దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు మాతో ఉన్నాడు. ప్రియమైన సోదరులారా, ఆ యుద్ధము దేవునిదే. దావీదు దగ్గర మాట్లాడింది, నేనే వెళ్తున్నాను, యుద్ధానికి వెళ్తున్నాను, నా తెలివి, నాకున్న ఆయుధాలు ఏమీ కాదండి. యుద్ధము యెహోవాదే అని బయలుదేరాడు. యుద్ధ నేర్పరేమీ కాదు, యుద్ధాభ్యాసం నేర్చుకున్నవాడు కాదు. నా ప్రియమైన సోదరులారా, ఈ చివరి కాలంలో క్రైస్తవ దేవుని పిల్లలారా, మరొకసారి వాక్యం ద్వారా మీకు నిలిచిస్తున్నాను. మీరు యుద్ధ దినము ప్రతిష్ఠించగలిగితే, చీకటి శక్తులపై పోరాడడానికి ప్రయత్నించగలిగితే, అపవాది కార్యాలపై పోరాడదలుచుకుంటే, శరీర కార్యాలపై పోరాడదలుచుకుంటే, శరీర దురాశలను తొక్కు పెట్టి సిలువ వేయడానికి మీరు ప్రయత్నిస్తే దేవుడు మీతో. ఒకవేళ మీకు విరోధంగా వాళ్ళు రేగినా ఓడిపోతారండి. దావీదుకు విరోధంగా రేగినా ఓడిపోలేదా? ఇశ్రాయేలుకు విరోధంగా రేగిన శత్రులు ఎన్నిసార్లు, ఎంతమంది రాజుల కాలంలో ఓడిపోలేదు. అందుచేత ఈ రోజున దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి నా ప్రియమైన క్రైస్తవ సమాజమా, మరొక్కసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ రోజున మరొక్కసారి దేవుని వాక్యాన్ని మీకు వినిపిస్తున్నాను. ఈ రోజున యుద్ధం ప్రతిష్ఠించుడి. మరి యుద్ధం చేయడానికి ఆయుధాలు ఏమిటి? యుద్ధాయుధాలు ఎందుకు ఉపయోగపడతాయి? ఆ యుద్ధాయుధాల వల్ల మనం ఏం చేయగలం? ఈ విషయాలన్నీ ప్రభు చిత్తం అయితే మరొక దైవ సందేశంలో మనం వినే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు ఒక చిన్ని మాట. ఆ రోజున రూబేనీయులు గాదీల వలె నీవు యుద్ధం చేయకుండా నిశ్శబ్దంగా ఉంటావా? ఏదో లోకం చూసి ఆగిపోతావా? పాపమును చూసి ఆగిపోతావా? అక్రమాన్ని చూసి ఆగిపోతావా? లోక సంబంధ దురాశలు చూసి యుద్ధం చేయకుండా ఆగిపోతావా? వద్దు క్రైస్తవుడా, యుద్ధం చేద్దాం. ఒకవేళ ఎఫ్రాయిము వలె ఇండ్లు పట్టుకున్నారంట వాళ్ళు, యుద్ధాయుధాలు కలిగిన వారే. ఇండ్లు పట్టుకున్నారంటే యుద్ధ నేర్పరులే వాళ్ళు, పరాక్రమశాలులే వాళ్ళు, యోధులే. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వెనక్కి తిరుగుతున్నారు. అయ్యో, వెనకెట్టి పరిస్థితుల్లో తిరగొద్దు. ఎందుకో తెలుసా? శత్రువుకి మనం ఎప్పుడు వీపు చూపే వాళ్ళము కాదు. శత్రువులను జయించడానికి దేవుని కృపతో ముందుకెళ్దాం. దేవుడు మనతో ఉన్నాడో, మన మధ్య ఉన్నాడో, మనలను యుద్ధ భూమిలో ఓడిపోనివాడు. జయము మనదే, విజయము మనదే. విజయోత్సాహంతో మనలను ఊరేగించగలడు ఆయన. విజయోత్సాహంతో మనం నడిపించే దేవుడు ఆయన. అందుచేత నా ప్రియ స్నేహితులారా, యుద్ధము ఒకవేళ ఎంతవరకు నిస్త్రాణగా ఉండిపోయేవేమో, కాళ్ళు చాపేసుకుని మౌనంగా ఏం పోతే పోనీలేనే ధీమాగా ఉన్నావా? ఏం కాదులే అనే ధీమాలో ఉన్నావా? జాగ్రత్త, యుద్ధం చేద్దాం. ఆత్మీయ పోరాడదాం. ఆత్మ సంబంధమైనటువంటి నమ్మకమైన కృపలో సాగిపోదాం. ప్రభువు మీ జీవితంలో యుద్ధము చేయడానికి మిమ్ములను ప్రేరేపించునుగాక. యుద్ధము చేయడానికి ప్రేరేపించి నీతో పాటు ఉన్న అనేకులను ధైర్యపరిచే అద్భుతమైన ప్రేరణ ప్రభు మీ హృదయములో పుట్టించునుగాక. ఆమేన్. తలలో వంచుతారా? ఒక చిన్న ప్రార్థన చేస్తాను. తలలో వంచండి. ఈ రోజున ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. యుద్ధ దినము ప్రతిష్ఠించుడి. అవును, ఎందుకంటే మన భక్తి జీవితాన్ని పాడు చేయడానికి, మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేయడానికి అయ్యో అపవాది ఎంతగానో ప్రయత్నం చేస్తున్నాడు. అయ్యో, వాడు చాలా యుక్తిపరుడు. సర్పము తన యుక్తి చేత, వాడు చాలా కుయుక్తిపరుడు, వాడు చాలా తంత్రగాడు. నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని పడగొట్టి నిన్ను క్రీస్తుకు దూరం చేసి, భక్తికి దూరం చేసి, ప్రార్థనకు దూరం చేసి నిన్ను నరకములో పడద్రోయాలని
వాడు చాలా ప్రయత్నం చేస్తున్నాడు. సోదరి సోదరులారా, అయ్యో నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, అయ్యో క్రైస్తవ స్నేహితులారా, మనం ఆ స్థితిలో ఉండడానికి అవకాశం లేదు. యుద్ధ భూమిలో మనం పోరాడదాం. ఎందుకో తెలుసా? ప్రభు మనతో ఉన్నాడు. ఆత్మీయ పోరాటమును పోరాడదాం. ఆత్మ సంబంధమైన యుద్ధం చేద్దాం. సాతాను శక్తులపై పోరాడదాం. అదిగో రూబేనీలు, గాదీలు వాళ్ళ లోకాన్ని చూశారు, శరీరపు కోరికలను చూశారు, వారికి మందలను చూసి అడ్డు పెట్టుకుంటున్నారు. ఆ మందలను చూపించి మాకు ఈ ప్రాంతం తగినది, మేము యోర్దానికి అవతలకి రామంటున్నారు. వాళ్ళు యోర్దాన్ అవతలకి వస్తే కానాన్ దేశం, యోర్దాని అడ్డు, కానాన్ దేశానికి వీళ్ళ దేశానికి యోర్దాని అడ్డు, యోర్దాను దాటమంటున్నారు. చాలా దూరం వచ్చారు వాళ్ళు, చాలా ప్రయాణం చేశారు వాళ్ళు. అయ్యో ఎంతో దూరం దాటుకుంటూ వచ్చారు. ఇక్కడ చాలా మంది క్రైస్తవ జీవితంలో ఎంతో కాలం నుంచి భక్తి చేశారు, చాలా కాలం నుంచి భక్తి చేశారు, నాకంటే పూర్వకాలం నుంచి భక్తి చేస్తున్నారు. అయ్యో చాలా కాలం నుంచి విశ్వాసంలో ఉన్నారు. మీకు చాలా ధన్యవాదాలు. కానీ ప్రస్తుతం ఆగిపోయారా? యోర్దాను దాటనంటున్నారా? యోర్దాను అనగా ఏమో కాదు, మరణలోయ. మరణలోయను దాటనంటున్నారా? అయ్యో మరణలోయ దగ్గర ఆగిపోయారా? నువ్వు దాటడానికి నువ్వేం చేయక్కర్లేదు, నువ్వు వంతెనలేమి నిర్మించక్కర్లేదు, నువ్వేమి పెద్ద పెద్ద కరెంటు స్తంభాలేమి వేయక్కర్లేదు. నువ్వు దాటడానికి యాజకులు మందసమును మోస్తున్నారు. యాజకుల అరికాళ్ళు ఆ యొక్క యోర్దాను తాకగానే యోర్దాను నీళ్లు ఏకరాశిగా నిలబడిపోతాయి. నువ్వు పెద్దేమి కష్టపడక్కర్లేదు. అయ్యో యోర్దాను 2 ముక్కలుగా చీలిపోద్ది. యోర్దాను దగ్గర ఆగిపోవద్దు. నీవు యుద్ధం చేయాలి. నీ సహోదరులను కూడా ధైర్యంగా ముందుకు తీసుకెళ్ళాలి. మన దేవుడు మనతో ఉన్నాడు, మన ప్రభు మనతో ఉన్నాడు. మన కార్యాలు సఫలమవుతాయి. మనం కానాను దాటేద్దాం, లేక యోర్దాను దేశం దాటి కానాన్లో చేరిపోద్దాం. శత్రువులను చేయిద్దాం, శత్రువుల పీచమనుద్దాం. మనం కట్టని ఇండ్లలో నివాసం చేయబోతున్నాం. మనం నాటని ద్రాక్ష తోట ఫలములు తినబోతున్నామని వెనకాల ఉన్నటువంటి వారందరినీ ధైర్యపరిచి ముందుకు వెళ్లాల్సిన రోజులు ఇవి. నా ప్రియ స్నేహితులారా, ఆగిపోయారా? వాళ్ళకి దైవజనుడైన మోషే కొన్ని మాటలు చెప్పి వారికి క్లాస్ ఇస్తే వాళ్ళకి అర్థమైంది. ఇప్పుడు మేము మా సహోదరులకు ముందుగా యుద్ధమునకు సిద్ధపడి మేము సాగిపోతామంటున్నారు. వాళ్ళు సాగిపోయారు. వాళ్ళు అద్భుతమైన కృపలోకి వెళ్ళారు. అద్భుతమైనటువంటి దైవ సందేశం ద్వారా అద్భుతమైన కృపలోనికి వెళ్ళి ప్రభు యొక్క మార్గంలో నడిచారు. పిల్లరా, మీరు ఎలా ఉన్నారు? ఈరోజు ఒక చిన్న మాట, యుద్ధము ప్రతిష్ఠించు. మరలా జ్ఞాపకం చేస్తున్నాను, యుద్ధోపకరణాలు ఏంటి, యుద్ధం చేయడానికి మనం ఏమేం చేయాలి, ఆ వచనాలు ప్రభు చిత్తమైతే మరొక్కసారి జ్ఞాపకం చేద్దాం. ఈ రోజున ఒక చిన్నది మాట, యుద్ధము ప్రతిష్ఠించు. ఎందుకో తెలుసా? ఆయన నీతో ఉన్నాడు. ఆయన నీకు చాలిన దేవుడు కాబట్టి తలలో వంచండి. చిన్న ప్రార్థన. సాతాను శోధన అధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళేదను. సాతాను శోధన అధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళేదను. లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళేదను. లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళేదను. యేసు చాలును, హల్లెలూయా హల్లెలూయా. యేసు చాలును, ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. సాతాను శోధనలు అధికమైన ఎక్కువైనా సమస్య లేకుండా సాగిపోదాం. లోకం శరీరం వెనక్కి లాగుతుంది. షర్ట్ పట్టుకుని ముందుకు వెళ్ళిపోతున్న వ్యక్తి లాగుతుంది. ఎక్కడికి వెళ్ళిపోతున్నామని లోకం ఎక్కడికో వెళ్ళి దేవుని ప్రజలకు అద్భుతమైనటువంటి విజయం ఇవ్వాలని ప్రయత్నం చేసిన సౌలు సంసోను ఏమయ్యారు? లోకం లాగింది, శరీరాశ లాగాయి, శరీర కోరికలు లాగాయి.
ఈ రోజున దేవుని వాక్యాన్ని విన్న క్రైస్తవ సమాజమా, వెనక్కి వెళ్లకుండా, యుద్ధ దినములు వెనక్కి వెళ్లకుండా, ఎఫ్రాయిములే కాకుండా వెళ్ళను పట్టుకున్నామో విండ్లను పట్టుకుని, ఆయుధాలు పట్టుకుని ప్రభు కృపలో సాగిపోదాం. దేవుడు సహాయం చేయునుగాక. దేవుడు మీతో ఉండునుగాక. యుద్ధంలో విజయము మీకు అనుగ్రహించునుగాక. విజయోత్సాహంతో మిమ్ములను ఊరేగించునుగాక. ఆమేన్. నమ్మదగిన తండ్రి, మరొకసారి నీ పాసందుకు వచ్చి నీ సన్నిధిలో మేమందరం నీవిచ్చిన వాక్యమును ధ్యానించే కృపించారు. ఈ మాటలందరిలో ఫలించునుగాక. ప్రతి హృదయములో వాక్యము నిలబడునుగాక. ఈ వాక్యం ద్వారా అనేక మంది ప్రేరేపించబడి నీ కృపలో నడిపించి సహాయం చేయి. చిత్తమైతే మరొకసారి మేమందరిలో కలిసి సంతోషించే కృపా భాగ్యమును నీవే మాకు దయచేయమని, మహిమ ఘనత కీర్తి ప్రభావాలు మా పక్షముగా నీవే పొందుకోమని నజరేయుడని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వేడుకుని ప్రార్థించుచున్నాము. ఆమేన్. మీ అందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.